బాబు అందరికి గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు ఉదయం జరిగిన సంఘటన మీ అందరికి తెలుసు కదా. ఏం జరిగింది? బస్సు అప్సెట్ అయిపోయింది. అప్సైడ్ అయినప్పుడు ఎందుకు జరిగింది, ఏం జరిగింది అనే ఆలోచన లేకుండా మేమైతే సీన్లోకి అయితే ఫస్ట్ వెళ్ళిపోయినాం. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ లోకల్లో చూసి ఫస్ట్ ఏమైనా పిల్లలకి ఏమైనా జరిగిందా, ఎవరికైనా ఇబ్బంది ఉందా అని చెప్పేసి చూడడం జరిగింది. మన లక్కీగా ఏం జరిగిందంటే అదృష్టవంతంగా కేవలం బస్సులో ఒక పిల్లడు ఉండడం వల్ల మాత్రము లక్కీగా ఈరోజు మనం బయటపడిపోయాం. అర్థమవుతుంది చెప్పేది. ఏదైనా చిన్న ప్రమాదం జరిగినా కూడా 100 మందికి 1000 మందికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చేది. నిజమా కాదా? అది నిజం. ఏం జరిగిందనే ఆలోచనలో మేము ఒకసారి ఎందుకు జరిగింది యాక్సిడెంట్, రోడ్డు మిస్టేక్ ఉందా, బస్సు మిస్టేక్ ఉందా, లేకుంటే ఇంకా ఏదైనా ఇష్యూ ఉందా అని చెప్పి మేము రెక్టిఫై చేయడానికి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడికి పోయిన తర్వాత ఈ డ్రైవర్ గురించి నేను మాట్లాడినా. ఈ డ్రైవరు అక్కడ సీన్లో లేడు. మళ్ళీ పిలిపించిన తర్వాత మాట్లాడితే అక్కడున్న ప్రజానీకం ఏమంటారంటే నైట్ ఇతను ఆల్కహాల్ తీసుకున్నాడు సార్, మళ్ళీ బస్సులో కూడా తీసుకున్నట్టున్నాడు, అదే విధంగా తను డ్రైవ్ చేసినట్టున్నాడు, ఆ విషయంగానే ఈ ప్రమాదం జరిగింది సార్ అని చెప్పి ప్రజలు చెప్పడం జరిగింది. ఏం జరిగిందని చెప్పి ఇతని డ్రైవింగ్ లైసెన్స్ గురించి అడగడం జరిగింది. ఇతనికి సంబంధించి ఏం పేరు, నీ పేరు? చాంద్ బాషా. ఈ బండికి గత 4 నెలల నుంచి డ్రైవింగ్ వస్తున్నాడు. ఇతనికి ఎలాంటి డ్రైవింగ్ లైసెన్స్ లేదు. ఇతనికి ఒక స్కూల్ బస్సు నడుపుతున్నాడు. చెప్పింది అర్థమవుతుందా? ఒక స్కూల్ బస్సు నడుపుతున్నాడు. 30-40 మంది పిల్లలని బాధ్యత తీసుకున్నాడు. అతని బాధ్యతగా అతను డ్రైవింగ్ చేసేటప్పుడు అతనికి ఎలాంటి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఆ బస్సు నడుపుతున్నాడు. సెకండ్ పాయింట్ ఏంటంటే బస్సుకు సంబంధించి ఇన్సూరెన్స్ లేదు. ఏం లేదు? ఇన్సూరెన్స్ లేదు. ఎఫ్సి కూడా లేదు. అన్నీ వ్యాలిడ్ అయిపోయినాయి దానికి. అంటే అంత నిర్లక్ష్య ధోరణి ఏంటిది, ఏం చేస్తున్నామని చెప్పేసి. ఇతను గత రాత్రి ఆల్కహాల్ తీసుకున్నాడంట. ఇతనికి ఏదో ఫ్యామిలీ టెన్షన్స్ ఉండడం వల్లనో లేకుంటే ఇతనికి ఏదో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంట. ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల నేను నైట్ తీసుకున్నాను సార్, ఇప్పుడు నేను మార్నింగ్ తీసుకోలేదని ఇతను సమాధానం చెప్తాడు. ఈ పొరపాటు ఎలా జరిగింది సార్ అంటే బ్రేక్ వేయడం వల్ల రైట్ సైడ్ లాగింది సార్ అంటాడు. ఏమంటాడు? అలా జరుగుతుందా? ఛాన్సెస్ ఉంటాయి. నేను డ్రైవింగ్ మాకు కూడా తెలుసు, ఛాన్సెస్ అనేవి ఉంటాయి, చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఇతను ఏ మాత్రం కండిషన్లో ఉన్నాడో చూస్తే అక్కడ అతనంతా వామిటింగ్ చేసుకున్నాడు, మొత్తం ఆల్కహాల్ వాసన ఉంది. అంటే ఒక నిర్లక్ష్యంగా బండి నడపడమే కాకుండా, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బండి నడపడమే కాకుండా ఆల్కహాల్ పొజిషన్ తీసేసుకొని బండి నడిపి దాంట్లో ఉన్నటువంటి పిల్లలకి ప్రమాదం జరిగే విధంగా ఈరోజు అందరూ కూడా మన వైపు చూసే విధంగా మీరు ఇతను చేసినాడు. చెప్పింది అర్థమవుతుందా చెప్పేది? సరే, అతని పిల్లోడు ఆ బండిలో ఉంటే అతనికే ఏదైనా జరిగింటే మళ్ళీ ఒప్పుకుంటాడు అతను. ఏమంత నిర్లక్ష్య ధోరణి ఏంది ఇది? ఎవడు సమాధానం చెప్పాలా? మీకు అర్థమవుతుందా? మనం ఎవరి కోసం కష్టపడుతున్నాము? నువ్వు నీ వృత్తిగా నువ్వు కాకి యూనిఫామ్ వేసుకొని నువ్వు డ్రైవింగ్ చేస్తున్నావు, నేను యూనిఫామ్ వేసుకొని నేను పోలీస్ ఉద్యోగం చేస్తున్నాను. ఎవరు చేసినా కూడా ఎవరి కోసం చేస్తామో? మన పిల్లల కోసమే చేసేది. అలాంటి పిల్లల్ని, తల్లిదండ్రుల పిల్లల్ని మనము దగ్గర పెట్టుకొని వాళ్ళ బంగారు భవిష్యత్తుని మనం చూడకుండా నువ్వు నిర్లక్ష్యంగా బండి నడిపి ఏదైనా పొరపాటు జరిగితే ఎంతమందికి సమాధానం చెప్పాలా? యాజమాన్య యొక్క నిర్లక్ష్య ధోరణి ఏందని అడుగుతున్నాను దీంట్లో నేను. ఏమంత నిర్లక్ష్యం ఏంది? డ్రైవింగ్ లైసెన్స్ లేనివాడిని బండి నడిపిస్తారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బండికి ఇన్సూరెన్స్ ఉండదు, ఫిట్నెస్ ఉండదు, అలాంటి బస్సుల్ని తిప్పుతారు. దానిలో 100 మంది 1000 మంది పిల్లల్ని ఎక్కించుకుని డైలీ ట్రావెలింగ్ చేస్తుంటారు. అలాంటి నిర్లక్ష్య ధోరణి వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే దానికి ఎవరు సమాధానం చెప్పాలి? దానికి జ్యుడిషియల్ మొత్తము. సో ఇక్కడ ఉన్న స్కూల్స్ అన్నీ, స్కూల్ మేనేజ్మెంట్స్ని, స్కూల్ బస్సెస్ అన్నింటినీ మనం పిలిపించి ఇక్కడ అందరికీ ఒక రోడ్ సేఫ్టీ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరిగింది. ఇక్కడ వీళ్ళు డ్రైవర్స్కి అందరికీ ఏ విధంగా అయితే వాళ్ళు నడవాలి బండ్లు తీసుకున్న తర్వాత సో ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేది అంతా మనం చెప్పాం మీకు. సో తల్లిదండ్రులకు కూడా ఒక సందేశం ఏమంటే వాళ్ళు బండ్లు ఎక్కించేటప్పుడు పిల్లల్ని సో డ్రైవర్ ఎలా ఉన్నాడు ఏంటి అనేది, ఎందుకంటే ఫీజులు అందరూ పే చేస్తున్నారు, స్కూల్ ఫీజే కాదు బస్ ఛార్జెస్ కూడా పే చేస్తుంటారు. సో కాబట్టి ఆ బస్ డ్రైవర్ కరెక్ట్గా ఉన్నాడా లేదా, ఎటువంటి వాడు తాగుతున్నాడా లేదా, క్లీనర్ ఉన్నారా లేదా బస్కి, అన్నీ చూసి మీరు కూడా యజమానికి కూడా తెలియజేస్తే అది మాకు ఒక సహాయం చేసినట్లు అవుతుంది మీరు. ఎందుకంటే మేము కూడా యాక్షన్ తీసుకోవడానికి అది మీకు హెల్ప్ అవుతుంది. అదేవిధంగా వీళ్ళు డ్రైవర్లకు అందరికి చెప్పడం ఏమంటే ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి వాళ్ళకి హెవీ ఉంటేనే వీళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ డ్రైవర్స్గా తీసుకోవాలని యాజమాన్యం కోరుతున్నాం మేము. ప్రతి ఒక్కరికి బస్కి క్లీనర్ ఉండాలి, డ్రైవర్ ఉండాలి కంపల్సరీగా. ప్రతి ఒక్క ఫస్ట్ ఎయిడ్ కానీ లేదంటే ఫైర్ రిజిస్టర్ కానీ ఇవన్నీ చూసుకొని ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఏమైనా ఉంటే కానీ ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎలా వెళ్ళిపోవాలనేది
ఇవన్నీ ఉన్నాయా లేవా ఖచ్చితంగా అన్నీ మేము చెక్ చేసాం ఇప్పుడు. సో ఫర్దర్ కూడా మరి ఒకవేళ ఏమైనా తప్పు ఉంటే కన్నా ఫస్ట్ ఎయిడ్ కానీ లేదంటే ఫైర్ ఎగ్జిస్టర్ కానీ ఏదైనా లేనప్పుడు ఒకసారి మీరు యాజమాన్యానికి తెలియజేయాలని తల్లిదండ్రులను కోరుతున్నాం. మేము రెగ్యులర్ చెకింగ్లో కూడా ఇవన్నీ చెక్ చేస్తుంటాము. ఒకవేళ ఏదైనా ఒక బస్ బై మిస్టేక్ ఏదైనా మా నుండి ఒకవేళ మిస్ అయింది అనుకోండి, అది కూడా మీరు చూసి మాకు చెప్తే మేము దాని మీద యాక్షన్ తీసుకోవడానికి సరిపోతుంది. మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ. కాదు మేడం, ఈరోజు అక్కడ యాక్సిడెంట్ జరిగిన బస్సు దాదాపు 2 ఇయర్స్ నుంచి ఎఫ్సీ లేదంటే ఫిట్నెస్ సర్టిఫికేట్ లేదని చెప్పి తెలిసింది. సో 2 ఇయర్స్ నుంచి ఈ ఏరియాలో బస్సులు తనిఖీ చేయడం జరగలేదా? ఎవ్రీ ఇయర్ చేస్తూనే ఉంటాం మేము. ఎవ్రీ ఇయర్ ఇప్పుడు మే కల్లా ఫిట్నెస్ అయిపోతుంది. జూన్లో ఫిట్నెస్ అయిపోగానే మరి చేయించుకుంటారు. మరి స్కూల్ రీఓపెనింగ్ అప్పుడు ప్రతి ఒక్క బస్సు చెక్ చేస్తున్నాము. వీళ్ళ బస్సు ఏమంటే మేము చెకింగ్లో ఉన్నప్పుడు రాకుండా ఆపుకోవడము ఇలా జరిగితే తప్ప ఆ బస్ మిస్టేక్ అయి ఉండదు. వాళ్ళు మాకు తెలియకుండా ఏదైనా మిస్యూజ్ చేస్తున్నారు అంతే. అది దాని గురించి అయితే ఏం లేదు. సో ఇక్కడ ఓన్లీ కేవలం డ్రైవర్లు మాత్రమే పిలిపించి మీరు అవేర్నెస్ ఇస్తున్నారు. కేవలం వీళ్ళు జీతానికి పనిచేస్తారు. వీళ్ళు డ్రైవర్ ఓనర్ నచ్చితే పని చేస్తారు, ఇంకో సైడ్కి వెళ్ళిపోతారు. అసలు బస్సుల మెయింటెనెన్స్ అనేది ఓనర్ల బాధ్యత. మీరు ఓనర్ని ఎందుకు ఇక్కడ పిలిపించి వాళ్ళకి ఎందుకు అవేర్నెస్ కల్పించలేదు? కేవలం డ్రైవర్లు ఎందుకు బాధ్యత చేసి మీరు మాట్లాడుతున్నారు? అంటే ఫస్ట్ ప్రికాషన్స్ తీసుకోవాల్సింది డ్రైవర్లే. ఎందుకంటే మేనేజ్మెంట్తో కూడా మేము మాట్లాడతాము. అంటే బస్సెస్ ఇన్ఛార్జ్ అని ఒక వీళ్ళని పెడతారు కొంతమందికి. ఇన్ని బస్సెస్ ఉన్నప్పుడు ఆ బస్సెస్కి ఒక ఇన్ఛార్జ్ అని పెడతారు వాళ్ళు ఫస్ట్. సో ఓనరే అది పెట్టేది. సో ఇన్ఛార్జీలతో కూడా మేము మాట్లాడినాము, మేనేజ్మెంట్తో కూడా మేము మాట్లాడుతాం ఖచ్చితంగా. మెయిన్ ఫస్ట్ తీసుకోవాల్సింది వీళ్ళే ప్రికాషన్స్. ఎందుకంటే వీళ్ళే రోడ్ మీద ఉంటారు, వీళ్ళే బండ్లు ఎలా వెళ్తున్నాయి లేని వీళ్ళకి అన్నీ తెలిసి ఉంటాయి. డ్రైవర్స్కి ఒక ఇన్సూరెన్స్ అయిపోయినా, పర్మిట్ అయిపోయినా, బండి ఏ కండిషన్లో ఉంది అనేది కూడా డ్రైవర్స్ తెలుస్తుంది. ఈవెన్ మేనేజ్మెంట్కి, ఎందుకంటే మేనేజ్మెంట్ వాళ్ళకి బండ్ల గురించి అవగాహన ఉండకపోవచ్చు. సో వీళ్ళే మెయిన్ వాళ్ళకి చెప్పాలి అన్ని విషయాలు. ఈ బండి దీనికి పర్మిట్ అయిపోయింది, ఎఫ్సీ అయిపోయింది, ఇన్సూరెన్స్ అయిపోయింది, లేదంటే వీల్ బ్యాలెన్సింగ్ లేదు, దీంట్లో ఫస్ట్ ఎయిడ్ కిట్ లేదు, ఇలాంటివన్నీ వీళ్ళు కంప్లైంట్ చేస్తే ఆయన యాక్షన్ తీసుకోవడానికి ఉంటుంది కదా. సో కాబట్టి అందుకని మేము ఫస్ట్ మన డ్రైవర్స్కి మనం అవగాహన. ఫిట్నెస్ అయితే కంపల్సరీగా అన్ని వెహికల్స్కి ఉన్నాయండి, లేనట్టు ఏం లేవు. మేము చూసిన వరకు అన్నీ ఇక్కడ ఎవ్రీ ఇయర్ అదే మేము చెప్తున్నాం కదా, స్కూల్ స్టార్ట్ అవ్వగానే ఎఫ్సీలో అన్ని బండ్లు అవుతాయి. సో తర్వాత అన్ని బండ్లకు చెక్ చేసాం మేము. రన్నింగ్లో ఉండేటివైతే మేము అన్నీ ట్రేస్ చేసామన్నమాట. ఏవి లేకుండా అయితే లేవు. మాకు ఎస్టీ నుంచి వచ్చిన రిపోర్ట్ ప్రకారంగా అయితే అన్నీ చెక్ చేసాం మేము.